మనం ఎన్నో సందర్భాలలో, ఎన్నో వాటిపై డబ్బులు పెట్టుబడులు పెడుతూనే ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో లాభాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ మంచితనమనే వాటిపైన పెట్టుబడులు పెట్టినట్లయితే అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. ఎందరో జీవితాలలో మార్పులు తీసుకొస్తాయి. ఎందరో జీవితాలలో వెలుగులు తీసుకొస్తాయి. అది జీవితాంతం గుర్తుంటుంది. దానికి జరిగిన ఒక సంఘటన, ఒక ట్రైన్లో ఒక అమ్మాయి సీటు కింద కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నది. అయితే అమ్మాయికి సీటు కింద కూర్చున్నటువంటి విషయాన్ని ఒక టికెట్ కలెక్టర్ టీసీ గారు గమనించి టికెట్ అడుగుతారు. ఆ టికెట్ లేదు అమ్మాయి దగ్గర. నీవు టికెట్ తీసుకోవాలి, అదేవిధంగా ఫైన్ కట్టాలి, లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పి అమ్మాయిని వెళ్ళిపోమని చెప్తాడు. అందులోనే అదే బోగిలో ప్రయాణిస్తున్న ఒక మహిళ ఆ అమ్మాయి వైపు చూసి ఆ టికెట్ కలెక్టర్కు నేను ఆ డబ్బులు ఇస్తాను, అమ్మాయిని ఉండనివ్వండి, దానికి సంబంధించిన ఫైన్ కూడా కడతానని చెప్పి ఆ దాంట్లో ప్రయాణం చేసి బెంగళూరు దాకా వాళ్ళు ప్రయాణం చేస్తారు ఆ బోగిలో. అయితే బెంగళూరులో దిగిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయిని, అంటే అంతకుముందే ఈ అమ్మాయి ఎందుకు ఆ విధంగా వచ్చిందో అవన్నీ తెలుసుకొని ఉంటుంది ఆ మహిళ. అక్కడ ఒక ఆశ్రమంలో ఉంచి వేరే తెలిసినటువంటి వ్యక్తి ద్వారా ఆమె వెళ్ళిపోతుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అమెరికాలో జరిగేటటువంటి ఒక సదస్సులో ఈ యొక్క మహిళ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ మహిళని ఈ అమ్మాయి గుర్తుపట్టింటుంది. గుర్తుపట్టి ఈ యొక్క ఆమెకు సంబంధించిన మొత్తం మర్యాదలు, సకల మర్యాదలు, ఆమెకు ఏర్పాట్లన్నీ నిర్వహించి ఆమె చెల్లించాల్సిన డబ్బులు కూడా అక్కడ ఆ అమ్మాయే చెల్లిస్తుంది. ఈ మహిళ డబ్బులు చెల్లించడానికి అక్కడికి వెళ్తే ఆల్రెడీ ఒక అమ్మాయి ఈ డబ్బులు కట్టేసి వెళ్ళింది అని చెప్పి అక్కడ చెప్తారు. ఎవరు అమ్మాయి అని చూస్తే ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పెద్దగా ఉంటుంది, మంచి ఉద్యోగంలో స్థానం సంపాదించి కంపెనీ వాళ్ళే అమెరికాకు పంపింటారు. అప్పుడు ఈ యొక్క అమ్మాయి నీవెందుకు కట్టావమ్మన్న డబ్బులు అంటే ఈ జరిగిన ఇన్సిడెంట్ అంతా బెంగళూరు యొక్క విషయాన్ని, టికెట్ విషయాన్ని తెలియజేసి ఈ విధంగా ఆ అమ్మాయి ఆమెకు పాదాలకు నమస్కరిస్తుంది. ఆమె ఎవరో కాదు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి గారి యొక్క సతీమణి సుధామూర్తి గారు. కాబట్టి మంచితనం ఎప్పటికీ బాగుంటుంది.